పేదల బతుకులు బాగు చేసిన ఘనత సీఎం జగన్దే అని మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున అన్నారు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేయని వారికి సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు. అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించామని, దళితులకు పెద్దపీట వేసిన నాయకుడు సీఎం జగన్ అని పేర్కొన్నారు. సీఎం జగన్ పేదల పక్షాన నిలబడితే టీడీపీ పెత్తందారుల వైపు నిలిచిందని, అణగారిన వర్గాలను గత ప్రభుత్వం ఎన్నడూ పట్టించుకోలేదన్నారు. సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రతి నాయకుడు, కార్యకర్త పనిచేస్తున్నారని తెలియజేశారు. ఇచ్చాపురం నుంచి వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆ పార్టీ నేతలు అన్నారు. ఇచ్చాపురంలో మంత్రి బొత్స సత్యనారాయణ జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైవి సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే వి కళావతి, గొర్రె కిరణ్ కుమార్, ఎమ్మెల్సీలు దుబ్బాక శ్రీనివాస్, వరదు కళ్యాణి పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గత 4.5 ఏళ్లుగా అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసిన నాయకుడు సీఎం జగన్ అని, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు. కేబినెట్లోనూ సామాజిక న్యాయం చేసిన నాయకుడు సీఎం జగన్ అని తెలిపారు. వైఎస్ఆర్సీపీకి ఓటు వెయ్యని వారికి కూడా సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు. అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించామని, విద్యారంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. నాడు నేడుతో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, పేదల బతుకులు బాగు చేసిన ఘనత సీఎం జగన్దేనని పేర్కొన్నారు. అవినీతితో మునిగిపోయిన తెలుగుదేశం పార్టీ కానీ, వాటి ఒత్తాసు పలుకుతున్న పార్టీలు కానీ ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ఏ ఆలోచనతో వాళ్ళు కుతంత్రాలు చేస్తున్నారో, ప్రజల ముందుకి ఏ విధంగా ఓసర బిల్లులాగా ముందుకు వస్తున్నారో వాటన్నింటినీ కూడా విశదీకరించి ప్రజలకు చెప్పి వాళ్ళ తాలూకా వాస్తవాలన్నింటినీ కూడా బట్టబయలు చేసి వాళ్ళ తాలూకా నిజ స్వరూపాన్ని బయట పెట్టాలని గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఏ విధంగా దోచుకుతున్నారో, ఏ విధంగా అవినీతి కార్యక్రమాలు చేశారో, ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో వాటన్నింటినీ కూడా ప్రజలకు చెప్పాలని. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజు అయిన సోమవారం తెప్పోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించామని, వైదిక కమిటీ వేద పండితుల నిర్ణయం మేరకు హంసవాహనంపై పరిమితి సంఖ్యలో అనుమతించామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చినా భక్తులకు ఇబ్బందికి కలగకుండా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలు ముగిసిన నేపథ్యంలో ఆయన నిన్న విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 15వ తేదీ నుంచి నిన్నటి వరకు కనకదుర్గ అమ్మవారిని 12.80 లక్షల మంది దర్శించుకున్నారని కలెక్టర్ చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లతో నిర్వహించామన్నారు. ఈ ఉత్సవాలలో ఎదురైన సమస్యలపై దృష్టి పెట్టి రానున్న ఉత్సవాల్లో ఎటువంటి సమస్యలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీస్, దేవాదాయ, మీడియా సహకారంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించామన్నారు. భవానీ భక్తులకు ప్రస్తుతం అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించి మరిన్ని అదనపు సౌకర్యాలు కల్పించేందుకు ఆలోచన చేస్తున్నామన్నారు. ముఖ్యంగా వైద్యపరంగా, అలాగే చాలామంది పాదయాత్రగా అమ్మవారి సన్నిధికి వస్తూ ఉండటంతో కాసేపు సేద తీరేందుకు అవసరమైన స్థలం, టాయిలెట్ల సూచికలను తెలిపే బోర్డులను అదనంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్సవాలను డాక్యుమెంటేషన్ చేస్తున్నామన్నారు. నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజు అయిన సోమవారం తెప్పోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించామని, వైదిక కమిటీ వేద పండితుల నిర్ణయం మేరకు హంసవాహనంపై పరిమిత సంఖ్యలో అనుమతించామని చెప్పారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలలో ఇప్పటివరకు ₹20 లడ్డూ ప్రసాదానికి సంబంధించి ₹22,23,549 టికెట్ల ద్వారా ₹4,44,70,980 ₹500 దర్శన టికెట్లు 25,086 విక్రయించడం ద్వారా ₹1,25,43,000, ₹300 దర్శన టికెట్లు 18,249 విక్రయించడం ద్వారా ₹54,74,700, ₹100 దర్శన టికెట్లు 35,008 విక్రయించడం ద్వారా ₹35,08,000, కేశఖండలలో 1,16,899 టికెట్ల ద్వారా ₹46,75,960 ఆదాయం వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. హుండీ ఆదాయం లెక్కించాల్సి ఉందన్నారు. సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శనం కలిగేలా చూశామని కలెక్టర్ చెప్పారు.
అనధికార దర్శనాలకు అడ్డుకట్ట వేశామన్నారు. కొండపైకి పరిమిత సంఖ్యలో ప్రత్యేక అనుమతితోనే వాహనాలను పంపించామన్నారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజు ఇంద్రకీలాద్రిపైకి వాహనాలను అనుమతించకుండా కట్టడి చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ చెప్పారు. మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి చేస్తున్న కార్యక్రమాన్ని కొడాలి నాని హేళనగా మాట్లాడడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని చెల్లిని వెళ్ళగొట్టిన వారికి ఎందుకు గడ్డి పెట్టలేదని కొడాలి నానిపై దుమ్మెత్తిపోశారు. నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి చేస్తున్న కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని హేళనగా మాట్లాడడం దారుణమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆయన నిన్న కొండపల్లి మైలవరాల్లో కొనసాగుతున్న దీక్షా శిబిరాలను సందర్శించి మాట్లాడారు. సిబిఐ ఈడీ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లారని కొడాలి గుర్తు చేసుకోవాలన్నారు. జగన్ జైలుకెళ్లిన సందర్భంలో ఆయన తల్లి విజయమ్మ పవిత్ర గ్రంథం పట్టుకొని తిరిగితే చెల్లి షర్మిల పాదయాత్రలు చేశారని కొడాలికి తెలియదా అని ప్రశ్నించారు. తల్లిని చెల్లిని వెళ్లగొట్టిన జగన్కు గడ్డి పెట్టకుండా చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం కొడాలి నానికే చెల్లిందన్నారు. ఎవరో సన్నాసి, ఎవరో పోతుంటే 16 నెలలు చెప్పకూడుతున్నాడు. ఎవరో పోతుంటే ఎవరి మీద 420 కేసులు ఉన్నాయి, ఎవరి మీద సిబిఐ కేసులు ఉన్నాయి, ఎవరి మీద ఈడీ కేసులు ఉన్నాయి. బొడుపాయి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర కూర్చొని బొట్లు నాకి జగన్మోహన్ రెడ్డి వేసే బిస్కెట్లు తిని అతను ఇచ్చే కాంట్రాక్ట్ల కక్కుతి పడి పిచ్చవాగుడంగా పిచ్చ మాటలన్నీ కూడా మాట్లాడుతున్నావు. దరిద్రుడా అన్నది నా అశుద్ధం నా దరిద్రుడా. ఇవాళ కుటుంబ సభ్యులు బాధల్లో ఉంటే పార్టీల తరఫున భాగంగా నిజం గెలవాలనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుంది. అధ్యక్షుడు గారు ఆదేశం భువనేశ్వరి గారు నిజం గెలవాలనే కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అరే వీడి కడుపు నిండా అశుద్ధమే. ఎంత విషం కక్కుతున్నా అంటే 2 సార్లు బీఫామ్ తీసుకొని ఆర్థిక సాయం పొంది పార్టీ ద్వారా పైకొచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి బూట్లు లాగుతున్న విశ్వాసఘాతకుడు కొడాలి నాని. వీడు పశువుతో కూడా పోల్చబడింది. వీడు ఒక విశ్వాసఘాతకుడు, దుర్మార్గుడు, ఒక క్రూర ముఖంతో పోల్చాలి. రాష్ట్రంలో కౌలు రైతులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్లు సవతి తల్లి ప్రేమ కూడా చూపించడం లేదని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం కార్యదర్శి ఎం హరిబాబు ఆరోపించారు. రుణాలు ఇవ్వాలంటే తాము చెప్పిన నిబంధనలను పాటించాలని బ్యాంక్ మేనేజర్ చెప్పడం దుర్మార్గమన్నారు. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం సీసీఆర్ కార్డులు వచ్చిన వారికి యజమానితో సంబంధం లేకుండా రుణాలు ఇవ్వాలని నిబంధనలు చెప్తున్నాయని, బ్యాంక్ అధికారులు మాత్రం ఆ పద్ధతిలో వ్యవహరించకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. 1 టౌన్ బోడెమ్మ హోటల్ సెంటర్ సమీపంలోని యూనియన్ బ్యాంకు కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి హరిబాబు మాట్లాడుతూ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం సీసీఆర్ కార్డులు వచ్చిన వారికి యజమానితో సంబంధం లేకుండా రుణాలు ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయని, బ్యాంక్ అధికారులు మాత్రం ఆ పద్ధతిలో వ్యవహరించకపోవటం దుర్మార్గమని పేర్కొన్నారు. ఆర్ఎంజీ, జేఎల్జీ గ్రూపులు ఎప్పుడో ఏర్పడ్డాయని, ఆ గ్రూపులో ఉండి రుణాలు సక్రమంగా కట్టుకున్నప్పటికీ బ్యాంకు మేనేజర్లు వాటిని కొనసాగించటం కానీ, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద పంట రుణాలు ఇవ్వటం కానీ, రుణాలు పెంచి ఇవ్వటం కానీ చేయకుండా తాము రుణాలు ఇవ్వమంటూ తిరస్కరించడం దుర్మార్గమన్నారు. సక్రమంగా రుణాలు చెల్లించే కౌలు రైతులకు రుణాలు ఇవ్వని బ్యాంకులు విజయ్ మాల్యా, అంబానీ, అదానీ లాంటి అప్పులు ఎగ్గొట్టే వారికి లక్షల కోట్లు అప్పులు ఇవ్వడానికి ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రజల సొమ్మును బ్యాంకుల్లో అందుకే దాచుకుంటున్నారా అని నిలదీశారు. బ్యాంకుల్లో అప్పు తీసుకొని ఉండి వివిధ కారణాల చేత అప్పు చెల్లించడం ఆలస్యమైతే ఉపాధి హామీ డబ్బులు వచ్చినా, డ్వాక్రా డబ్బులు వచ్చినా అప్పు కింద జమ్మేస్తున్నారని తెలిపారు. దేశానికి అన్నం పెట్టే కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతుల పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కౌలు రైతులు, సన్న చిన్నకారు రైతుల ఎడల ఈ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో 30 లక్షల ఎకరాలు సాగవల. సాగైన కొద్దిమంది ప్రాంతానికి కూడా పంట రుణాలు ఇవ్వకపోతే ఈ పంట ఎట్టా కొనసాగిస్తారని అడుగుతున్నాం. ఒకవైపు నీళ్లు లేక కౌలు రైతులు 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్ల పైపులు వేసుకుని ఆయిల్ ఇంజిన్లు పెట్టుకుని ఆ పంటని బతికించడానికి అష్ట కష్టాలు పడుతున్నారు. అట్లాంటి కౌలు రైతులకి కనీసం ఇప్పుడు ఇచ్చే అప్పు కూడా ఇవ్వకపోతే
వాళ్ళు పెట్టే పెట్టుబడులు విపరీతంగా పెరుగుతుంటే ఈ అప్పు రాక పెట్టుబడులు పెరిగి గతంలో తీసుకున్న అప్పులే కాకుండా అదనంగా అప్పులు చేసి వాళ్ళ చివరికి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అగత్యం ఈ ప్రభుత్వాలు, పాలకవర్గాలు, అధికారులు కల్పిస్తున్నారని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. గుణదల పై వంతెన నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరుతూ నేడు ధర్నాకు సమాయత్తమైన స్థానికులను సిపిఎం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావును పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. పోలీసుల వైఖరిని స్థానిక ప్రజలు, సిపిఎం నేతలు ఖండించారు. గత 14 సంవత్సరాలుగా గుణదల ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ సాధికార కమిటీ ఆధ్వర్యంలో నేడు మహాధర్నాకు పిలుపునిచ్చారు. స్థానిక ప్రజల పోరాటానికి అండగా వారికి సంఘీభావం తెలియజేసేందుకు వెళుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావును పాతబస్తీ ఫ్రైజర్పేట బ్రిడ్జిపై పోలీసులు అడ్డగించి బలవంతంగా అరెస్టు చేశారు. స్థానిక ప్రజలు గుణదల వంతెన వద్ద ధర్నాకు సమాయత్తమవుతూ ఉండగా పోలీసులు మోహరించి ధర్నాను అడ్డుకున్నారు. గుణదల ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో లక్షలాది మంది ప్రజలు నరకయాతన పడుతున్నారని, ప్రమాదాలు సంభవిస్తున్నాయని సాధికార కమిటీ సభ్యులు, స్థానికులు పేర్కొన్నారు. పాలకులు మొద్దు నిద్రలో ఉన్నారని, స్థానిక ప్రజలందరూ పార్టీలకు అతీతంగా సాధనా కమిటీ ఏర్పాటు చేసుకుని నేడు గుణదల 3 వంతెనల వద్ద మహాధర్నా తలపెడితే అడ్డుకోవటం సిగ్గుచేటన్నారు. అరెస్టు చేసిన బాబురావును విడుదల చేయాలని, తక్షణం బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని స్థానిక ప్రజలు, ఫ్లైఓవర్ బ్రిడ్జి సాధనా కమిటీ, సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. బాబురావు గారితో కలిసి ఇప్పటికి కనీసం ఒక 10-15 సార్లు మేము వినతి పత్రాలు ఇచ్చాము, అన్నీ చేసామండి. ఈ అక్రమ అరెస్టుని మేము ఖండిస్తున్నామండి, పూర్తిగా ఖండిస్తున్నాం. మేము ఈ పార్టీయా, తెలుగుదేశమా, జనసేన వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, సిపిఐ వాళ్ళు ఉన్నారు, సిపిఎం వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారండి ఇదే డివిజన్లో. ఈ పార్టీలకి సంబంధం లేదండి. దీనికి పార్టీకి సంబంధం అయితే మేము కూడా ఇదండి, వేరే మా పార్టీ మేము చెప్తాము, మా ఇది విధానం చెప్తాం. ఇక్కడ పార్టీకి సంబంధం కాదండి. మా ఏరియాకి ఈ ఫ్లైఓవర్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. అది త్వరితగతిన పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నామండి. వైసీపీ ప్రభుత్వంలో నిర్బంధాలు పెరిగాయని, సమస్యలపై గొంతెత్తే పరిస్థితి లేదని, మోదీని అనుసరించే పద్ధతి జగన్మోహన్ రెడ్డిలో 100% కనిపిస్తుందని సిపిఎం నాయకులు దోణిపూడి కాశీనాథ్ అన్నారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమస్యలపై గొంతెత్తి నిరసనలు తెలిపే హక్కులను కాలరాసి నిర్బంధం విధించే ప్రయత్నం జరుగుతుందని, అది విజయవాడ నగరంలో పరిపాటిగా మారిందన్నారు. గుణదల ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయాలని స్థానిక ప్రజలతో కలిసి ఆందోళనకు ఉపక్రమించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావును అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. నగరంలోని శ్రీశ్రీ భవనంలో సిపిఎం నాయకులు దోణిపూడి కాశీనాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగనగర్, గుణదల, మధురానగర్ పై వంతెన, అండర్ బ్రిడ్జి పనులకు సంబంధించి కొన్ని సంవత్సరాలుగా వేచి చూసి సిపిఎం పార్టీ ఇప్పుడు ఆందోళన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఇది స్థానిక ఎమ్మెల్యేకి కంటికింపుగా మారిందని అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావును అరెస్టు చేయించారన్నారు. 14 సంవత్సరాలుగా మొండిగోడలతో దర్శనమిచ్చే గుణదల ఫ్లైఓవర్ను పూర్తి చేయాలని స్థానికులు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో విజయవాడ పోలీసులు స్థానిక ఎమ్మెల్యే కొనసాగులతో అరెస్టు చేయడానికి పూనుకోవటం దుస్సాహసమని అన్నారు. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యను మీరా గాలికి వదిలేయాలా అని నిలదీశారు. 14 సంవత్సరాలుగా ఎదురు చూసి విసిగి వేసారిన ప్రజలు సాధనా కమిటీగా ఏర్పడి ధర్నాకు ఉపక్రమిస్తే సిపిఎం నాయకులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లలో పెట్టడం సమంజసమా అని ప్రశ్నించారు. అంటే ప్రజా సమస్యని గాలికి వదిలేయాలా? మీలాగా ఏం చెప్పకూడదా? ఎవరికి ప్రభుత్వం దృష్టికి తీసుకురాకూడదా? మీరు చేయలేరు. చేసేవాడి మీద పడి ఏడుపు ఎందుకని అడుగుతున్నాం మేము. మీరు చెయ్యండి, మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే వెళ్ళి ఆర్డర్ తీసుకురండి, తీసుకొచ్చి అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులు తీసుకొచ్చి పనులు మొదలు పెట్టొచ్చండి. దమ్ము ధైర్యం లేనప్పుడు ప్రజల నుండి ఆ రకమైనటువంటి నిరసన పెళ్ళుబుకుతూ ఉంటే 14 సంవత్సరాలుగా చూసి 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 విసిగి వేసారిపోయినటువంటి గుణదల ప్రజానీకం ఈరోజు సాధనా కమిటీగా ఏర్పడి ధర్నా ఉపక్రమిస్తే ధర్నా చేయటానికి వీలు లేదని చెప్పారని 11 మంది మా జిల్లా కమిటీ సభ్యుడు కామ్రేడ్ రమణ, కామ్రేడ్ ప్రవీణ్ ఇటువంటి నాయకత్వం మొత్తాన్ని తీసుకెళ్లి నగర కమిటీ సభ్యుల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి మధురానగర్ పోలీస్ స్టేషన్లో పెట్టాం. బాబురావు గారిని ఆటోనగర్ పోలీస్ స్టేషన్లో పెట్టడం ఇది సమంజసమా అని చెప్పని అడుగుతున్నాం. అంటే ఎమ్మెల్యే పరిధి ఉంటే ఎమ్మెల్యే పరిధిలో శాసనసభ్యుడిగా ఏ కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేపట్టకూడదని చెప్పనేటువంటి నీతి ఇది ఏమి నీతి అంటారని చెప్పి రాక్షస నీతి ఇది మామూలు నీతి కాదు, ఇది రాక్షస నీతి అంటారు దీన్ని. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేయటం సరైనది కాదు. వ్యవసాయ వృద్ధి రేట్లో తెలంగాణ కంటే మనమే టాప్లో ఉన్నామని వైసీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు, అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి స్పష్టం చేశారు.
నేడు సీజన్కు తగ్గ పంటలకు అవసరమైన ఇన్పుట్స్ అందించడంలో ఈ ప్రభుత్వం ఖర్చుకు వెనకాడకుండా పనిచేస్తుందన్నారు. ధాన్యం పండించడంలో 7.78 లక్షల టన్నులు ఉత్పత్తి పెరిగిందని పేర్కొన్నారు. వ్యవసాయ వడ్డీ రేట్లో తెలంగాణ కంటే మనమే టాప్లో ఉన్నామని వైసీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు హయాంలో అంతా కరువు కాటకాలేనని విమర్శించారు. ఏటా 273 కరువు మండలాలను ప్రకటించిన ఘనుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సీమలో ఏ ఒక్క ప్రాజెక్టు చేపట్టలేదన్నారు. 4 ఏళ్లలో సీమకు 558 టీఎంసీలు ఇచ్చిన రైతు బాంధవుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో రాష్ట్రంలో నిరంతరం కరువు కాటకాలే కొనసాగాయని చెప్పారు. చంద్రబాబు పరిపాలనలో రాయలసీమ, ప్రకాశం జిల్లాల ప్రాంతాల నుంచి లక్షలాది రైతుల కుటుంబాలు బెంగళూరు, చెన్నై, కేరళకు దినసరి కూలీలుగా వలసలు వెళ్లారన్నారు. కృష్ణా డెల్టాలో నీరు లేక ఊడ్చిన పొలాలు ఎండిపోయిన పరిస్థితుల్ని రైతులు ఇప్పటికీ మర్చిపోలేదన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులపై మనసులో మాట పుస్తకం రాసుకున్న చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులు దండగా అని అన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నేడు సీజన్కు తగ్గ పంటలకు అవసరమైన ఇన్పుట్స్ అందించడంలో ఈ ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా పనిచేస్తోందన్నారు. ధాన్యం పండించడంలో 7.78 లక్షల టన్నుల ఉత్పత్తి పెరిగిందని, ఆహార ధాన్యాల ఉత్పత్తి 153.95 లక్షల టన్నుల నుంచి 165.77 లక్షల టన్నులతో దాదాపు 11.58 లక్షల టన్నుల ఉత్పత్తి పెరిగిందని తెలిపారు. రాయలసీమకు ప్రధానమైన నీటి వనరుగా ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఈ 4 ఏళ్లలో 553 టీఎంసీల నీరు రాయలసీమకు సరఫరా అయిందని వివరించారు. వాస్తవ విషయాలను వక్రీకరించడం, రైతులకి ఇవాళ మేమున్నామని ధైర్యాన్ని కలిగించాల్సిన అవసరంలో ధైర్యకి అమ్మో ఎండిపోతుంది లేదా అమ్మో భూములు అయిపోతాయంటే కంగారు పడతాడు రైతు. కంగారులో అది మరింత అమ్మో రాదేమో అని అనుకుని భయపడతాడు. ఈ కండిషన్లో రైతుకు ధైర్యం ఇవ్వటం ముందు చేయాల్సిన కార్యక్రమం. రైతుకి మేము ఉన్నామనే భరోసాని ఇస్తూ అనేక ప్రాజెక్టులు రాష్ట్రంలో జలయజ్ఞం వాళ్ళ సాగునీటి ప్రాజెక్టులు అంటే రాజశేఖర రెడ్డి గారు, సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకం అంటే చంద్రబాబు నాయుడు గారు, ఉచిత విద్యుత్ అంటే రాజశేఖర రెడ్డి గారు, ఉచిత విద్యుత్కి వ్యతిరేకం చంద్రబాబు నాయుడు గారు, రైతు సంతోషంగా ఉండాలంటే అది రాజశేఖర రెడ్డి గారి ఆలోచన. రైతుని ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉండాలి. లేదా రైతులనే కాదు, సామాన్య ప్రజలు, అట్టడుగు వర్గాల ప్రజలు వీళ్ళెవరూ అభివృద్ధిలోకి వెళ్ళకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల 28న కనకదుర్గమ్మ ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆగమ శాస్త్ర ప్రకారం 28న సాయంత్రం 6:30 అమ్మవారి ప్రధానాలయంతో పాటు ఇతర ఉపాలయాలకు కవాట బంధనం చేయనున్నారు. 28న శనివారం సాయంత్రం అమ్మవారికి ప్రదోషకాల హారతులు నిర్వహించిన అనంతరం సాయంత్రం 6:30 కవాట బంధనం చేయనున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం నిర్వహించే నిత్య పల్లకి సేవ నిలిపివేయనున్నారు. గ్రహణకాలం అనంతరం 29న ఆదివారం ఉదయం 3 గంటలకు అమ్మవారి ప్రధానాలయంతో పాటు ఉపాలయాలను కవాట ఉద్ఘాటన చేసి దేవతామూర్తులకు స్నప్రాభిషేకాలు నిర్వహించనున్నారు. 29న ఉదయం 9 గంటలకు భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. 29 తెల్లవారుజామున నిర్వహించే అర్జిత సేవలు, సుప్రభాతం, వస్త్రం సేవ మరియు ఖడ్గమాలార్చన నిలిపివేయనుండగా గ్రహణకాలం అనంతరం అన్ని అర్జిత సేవలు యథావిధిగా జరగనున్నాయి. రామవరపాడు సిండికేట్ బ్యాంక్ కాలనీలో జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని కాలనీవాసులు పేర్కొంటున్నారు. మద్యం మత్తులో మందుబాబులు ఎప్పుడు ఏమి చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. చిన్నపిల్లలు, మహిళలు తిరిగే చోట మద్యం దుకాణం ఎలా పెడతారని, అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. కాలనీలోని పార్కులో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు పట్టించుకోలేదని, ఇక మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే ఆకతాయిలు, మందుబాబుల ఆగడాలు శృతిమించుతాయని అన్నారు. మద్యం గోడం కోసం షాప్ తీసుకుని దాన్ని బార్గా మార్చి షాప్ తెరిచారని తెలిపారు. కాలనీవాసులందరూ మద్యం దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని పోలీసులు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందన్నారు. అధికారులు స్పందించి ఇళ్ల మధ్యలో ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించాలని కోరారు. కాలనీ వాసులకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ పార్క్ అనేది కూడా ఉంది. ఆ పార్కులో మగపిల్లలు అమ్మాయిలను తీసుకొచ్చి చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చిన పంచాయతీలో వివోకి ఇచ్చాము, ప్రెసిడెంట్ గారికి ఇచ్చాము. ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇప్పుడు కాలనీ వాసులను ఇబ్బంది పెట్టేటట్టుగాను ఇక్కడ గోడౌన్ కన్నీ తీసుకొని బారుగా ఉపయోగించి షాపు ఓపెనింగ్ చేశారు.
అది తెలిసి నిన్న మేము బంద్ చేసాము, ధర్నా చేసాము. ఈ పూట ప్రెస్ వాళ్ళు వచ్చారు, ప్రెస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాము. ఇన్ని చెందిన మళ్ళీ ఓపెన్ చేయడానికి ముందుకు వచ్చారు షాప్ వాళ్ళు. విరమిస్తున్నామని చెప్పి నిన్న అన్నారు, ఇవాళ మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు. ఇది అందరికీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. మా పక్కనే పెట్టారండి, వైన్ షాప్ పెడుతున్నారు. మరి చిన్నపిల్లలతో మేము ఫ్యామిలీలతో ఉంటున్నాం, పక్కన చుట్టుపక్కలంతా జనాలు ఉన్నారు, మాకు ఇబ్బంది అవుతుందండి. వైన్ షాప్ పెట్టడం మూలన మాకు ఇబ్బంది అవుతుంది. ఫ్యామిలీ మధ్యలో పెట్టడం, మేము ఇక్కడ బయటకు వచ్చి పిల్లలు కూడా ఆడుకుంటూ ఉంటారు ఇదంతాను. మరి వాళ్ళు వచ్చి ఇక్కడ చాలామంది ఇదిగా ఉంటుంది కదండి, ఇబ్బందిగా ఉంటుంది కదా. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు, చిన్న చంటి పిల్లలు ఉన్నారు. ఇళ్ళ మధ్యలో పెట్టడం కరెక్ట్ కాదు కదండి. షాపు పొగులైతే లేదండి, నైటే తీసుకొస్తున్నారు. అన్నీ నైటే తీసుకొచ్చి నైటే దింపేసి నైటే పెట్టేస్తున్నారు. పొగులు మాకు వచ్చి ధర్నా చేస్తున్నారు జనం చాలామంది ఉన్నదాకా మాకెవరు తెలియదు అసలు వైన్స్ అనే సంగతి. మాకు వీళ్ళంతా వచ్చి చూసిన తర్వాత అప్పుడు అర్థమైంది ఏంటంటే వైన్స్ పెడుతున్నామని. ఇబ్బందే కదండి, ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఇబ్బంది లేకుండా ఎట్లుంటుందండి. ఇప్పుడు వైన్స్ పెడుతున్నారంటే ఇప్పుడు ఫ్యామిలీస్ ఉంటే తాగే వాళ్ళు ఎట్లుంటారో తెలుసు కదండి. ఇప్పుడు ఎట్లా వస్తారో ఇళ్లలోకి వస్తారు, ఇప్పుడు పక్కనే ఉంటే గేట్ తీసి ఉంటుంది, లోపలికి వస్తారు. చెప్పలేము ఎట్లా ఏమైద్దో ఏమో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.